ఏకం చేయడం, యోగ మార్గం ద్వారా ప్రపంచ శాంతికి దారి చూడడం. ఎందుకంటే యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్. As I told you earlier, it will be only pretension, and you will not have any retention of the ideas. That's why peace is the prerequisite for progress. Peace is the prerequisite for progress. For peace, mental peace, yoga is the best remedy, cheapest remedy. Yoga ku charge ledu, యోగాకు మతము లేదు. కొంతమంది దాన్ని మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని నేను ఏమంటానంటే మతము కాదు, అలా ఆలోచించడం యతి మతం అవుతుంది చెప్పని మనం చేస్తున్నాను. నేను యతి మతము అనే పదములు తెలుగులో మతము కాదు, ఇది మన యొక్క జీవన విధానం. ఇది ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళరించి మనకు అందించడం యొక్క ఆ శాస్త్రం అవుతుందో అది యోగా శాస్త్రాన్ని మనందరికి కూడా, మన పిల్లలకు, మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా, స్త్రీ పురుషులతో సహా అందరికీ యోగాభ్యాసం చేయడం ద్వారా మంచి జీవితాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలని ప్రవచిస్తూ, యోగా అనేది సర్వధర్మాలకు సంబంధించిన ఒక ఆరోగ్య శాస్త్రం అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ యోగా విషయంలో అనవసర వివాదాలు పనికిరావు, రాజకీయాలు అస్సలే పనికిరావు. దీంట్లో రాజకీయానికి అవకాశమే లేదు యోగాలో. నువ్వు యోగా చేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, దాంట్లో రాజకీయం ఉందని చెప్పండి. అందుకని